ప్రైజ్ ద లార్డ్. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనము, వివాహము అన్ని విషయములలో ఘనమైనది. ఇటువంటి ఘనమైన కార్యము మీ గృహంలో జరగాలని ఆశపడుతున్నారా? మీ ఇంటికి రాబోయే సరి అయిన అల్లుడి కోసం, చక్కని కోడల కోసం ఎదురు చూస్తున్నారా? మీకు సహాయం అందించడానికి ఇజ్రాయేల్ మినిస్ట్రీస్ మీ ముందుకొచ్చింది కనుక ఇంకెందుకు ఆలస్యం? స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అయ్యి మీ డీటెయిల్స్ మాకు అందించినట్లయితే తప్పనిసరిగా మీకు కావలసిన రీతిగా మీకు సహాయం మేము అందించగలము. ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేకుండా దేవుని కార్యము జరిగించుటకై ముందుకొచ్చిన ఇజ్రాయేల్ మినిస్ట్రీస్ని ఎల్లప్పుడూ సహకరిస్తారని కోరుతూ మీ ఇజ్రాయేల్ మినిస్ట్రీస్. ప్రైజ్ ద లార్డ్. యోహాను సువార్త 15వ అధ్యాయము 12వ వచనంలో రాయబడి ఉంది, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరొకరినొకడు ప్రేమించవలెననేది నా ఆజ్ఞ అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మనల్ని ఎలా అయితే ప్రేమించారో అలా మనం కూడా ఒకరినొకరు ప్రేమించుకునే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనమందరం కూడా చక్కని ప్రేమను వ్యక్తపరుస్తూ దేవుని ప్రేమలో మనం నడుచుకోవాలి. ఎవరైనా మనల్ని ఏమైనా అన్నా కూడా మనం ఏం చేయాలంటే అండి, వాళ్ళ పట్ల మనం ప్రేమను చూపించే వారిగా ఉండాలి. నేను ముందుసారి వాక్యం చెప్పాను, క్షమించడం కోసము. మీరందరూ వినే ఉంటారు. మరి క్షమాపణ హృదయము, ప్రేమించే హృదయము మనం అందరం కూడా కలిగి ఉండాలి. అది మనకి పాసిబుల్ అవుతుందంటే అవుతుంది. బైబిల్లో కాని వాళ్ళే చాలామంది. ఫర్ ఎగ్జాంపుల్ మదర్ తెరీసా అండి, మరి ఒక చెంపకు మీద కొడితే ఏం చేసిందంట, ఇంకో చెంప చూపించింది. మరి చాలామంది అంటండి ఆ యొక్క అనాథాశ్రాలకి భోజనం పెట్టడానికి వీళ్ళని అడుక్కోవడానికి వెళ్తే ఉమ్ము కూడా వేసిన రోజులు ఉన్నాయంట. మరి చాలా భయంకరంగా హేళన చేసిన రోజులు ఉన్నాయంట. అయినా కూడా ఆమె చాలా తగ్గింపుతో, వినయంతో వాళ్ళని ప్రేమగా మాట్లాడుతూ తిరిగి వచ్చేసేదే తప్ప ఒకళ్ళని కూడా తిరిగేసి ఒక మాట కూడా అనేది కాదంటండి. అక్కడ రెండు కనిపిస్తున్నాయి, ఒకటి క్షమించడం, అలాగే ఇంకోటి ప్రేమించడం. మరి అటువంటి మార్గంలో మనం కూడా నడుచుకోవాలి. ఇప్పుడు అనేక మంది ఆమె కోసం చెప్పుకుంటున్నారు. అనేక హాస్పిటల్స్లో ఆమె ఫోటో ఉంటుంది. గల కారణము ఆమె ప్రేమించే మనసుని బట్టే. ఈరోజు మీరు కూడా ప్రేమలో నడుచుకోవాలి. దేవుడు ఎలా మనల్ని ప్రేమించారో అలా మనం కూడా దేవుడి బిడ్డల్ని, అలాగే అన్యుల్ని, అలాగే అనేక మంది వసతులు ఏమీ లేని వాళ్ళని కూడా మనం ఏం చేయాలంట, ప్రేమించాలండి. ఈరోజు చాలామంది సహాయాలు చేస్తున్నారు. ఇదివరకు అంటే తినేయడము, దాచుకోవడం, వాళ్ళు భోగాలు చేసుకునేవారు. అంతకన్నా పాతకాలం అయితే చాలా బాగా అనేక మందికి వచ్చిన వాళ్ళకి మజ్జిగ, మంచినీళ్ళు అన్నీ ఇచ్చేవారు. మళ్ళీ కొంతకాలం అయిన తర్వాత ఏమైపోయింది, అవన్నీ తగ్గిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత జనాల్లో మార్పు వచ్చిందని చాలామంది ఏం చేస్తున్నారు, చాలామందికి సహాయం చేస్తున్నారు. పుట్టినరోజులు వస్తుంటుంటే వాళ్ళ పిల్లల చేత మరి చక్కగా అనాథులకి పంచిపెట్టించడం, ఇవన్నీ నేర్పిస్తున్నారు. మీరు కూడా ఇంకా మనం ఏం చేయాలంటే అవే చేయాలి, మంచి పనులు చేయాలి. మరి దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడంటే అనేక మందిని మీరు ప్రేమించాలి. అనేక మందిని క్రీస్తు ప్రేమను అనేక మందికి మనం ఏం చేయాలంటే అండి, పంచాలి. మనం ఏం కొనేసుకున్నాయండి, చూడండి అనేక చోట్ల భూకంపాలు వచ్చి అన్నీ నష్టపోతున్నాయి, అన్నీ నాశనం అయిపోతున్నాయి. ఇప్పుడు మనం ఎన్ని కొనేసుకున్నా, ఏం చేసేసుకున్నా ఏదో రోజు ఇవన్నీ కూడా పోవాల్సినాయండి. మనం ఇల్లులు కొనుక్కున్న, ఆస్తులు కొనుక్కున్నా, లేకపోతే బంగారాలు కొనుక్కున్న అన్నీ కూడా పోయేవే. కానీ మనం అందరం కూడా క్రీస్తు ప్రేమను ఒకరికొకరు పంచుకున్నామంటే, ఏసే ప్రేమను చూపించామంటే, వాళ్ళు రక్షింపబడ్డారంటే నశించిపోయిన ఆత్మ, మనము కూడా చనిపోవాల్సిన వారివే. కానీ చనిపోయిన తర్వాత మనకు మరొక జీవితం ఉంది. ఆ జీవితం కోసమే అసలు ఇక్కడ జీవించాల్సిన పరిస్థితి. కాబట్టి ఆ జీవితము మంచిగా ఇవ్వాలి మనం అందరికీ అనంటే, మనం తప్పకుండా ఏం చేయాలంటే అండి, సువార్తను ప్రకటించాలి, ఏసే ప్రేమను కనపరచాలి. ఇప్పుడు ఈ యొక్క మెసేజ్లు చెప్పడము, మేము ప్రిపేర్ అవ్వడం, మీకు చెప్పడము, మరి అలాగే టీవీకి ఇవ్వడము, ఇవన్నీ కూడా చాలా ఖర్చుతో సంబంధించినవి. అలాగే చాలా ప్రిపేర్ అవి మేము ముందు నిలబడి చెప్పడం, ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది అయినాయి. కానీ ఎందుకు చేయాల్సి వస్తుంది సువార్త అంటే, ఇదిగో ఒక్కరైనా కూడా ఈ మాటలు విని బలపడ్డారంటే అది ఏంటండి, రేపొద్దున్న మరి నిత్య రాజ్యంలో మనం అడుగు పెట్టగలుగుతాము. నిత్య రాజ్యంలో ఒక ఆత్మైన ఈ వర్తమానాల ద్వారా రక్షింపబడాలనేదే మా ఆశ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి మా ఆశ గల ప్రాణం దేవుడు తృప్తిపరిచే దేవుడు. కాబట్టి ఈ విధంగా సువార్త అందాలని మీ ముందు అనేకమైన
అనేకమైన సేవకులు మేమే కాదండి, మా ముందు ఇంకా ప్రోగ్రామ్స్ జరిగినాయి, మా తర్వాత జరుగుతున్నాయి, ఇలా అనేకమైన సేవకులు ఎందుకు అంత ప్రయాసపడుతున్నారు, ఇంతసేపు కెమెరా ముందు ఎందుకు నిలబడి చెప్తున్నారు గల కారణము ఒక ఆత్మ దేవుని సన్నిధిలో రక్షింపబడాలి అనేదే ప్రతి ఒక్కరి యొక్క ఉద్దేశం అండి. కాబట్టి మీరందరూ కూడా చక్కగా దేవుని మాటలు వింటూ బలపడుతూ మీరు కూడా మీ ఇరుగు పొరుగు వారికి చెప్పి వాళ్ళని కూడా బలపరచాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, లోకంలో ఏది కొనేసుకున్నా ఏది చేసేసుకున్నా మనతో శాశ్వతం ఉండదు. దేవుని ప్రేమను మనం వ్యక్తపరచాలి. నీకున్న దాంట్లో ఇంకొకరికి సహాయం చేసి దేవునిలోకి మీరు నడిపించండి, క్రీస్తు ప్రేమను పంచండి. దేవునిలో మీరు నడుచుకున్నప్పుడు గొప్ప దీవెనని మనము పొందుకుంటూ ఉంటాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే మనము 4వదిగా మనం చూసినట్లయితే వెలుగులో మనం నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేయాలండి? మరి వెలుగులో నడుచుకునే వారిగా ఉండాలి. చీకటి త్రోవను మనం ఎంచుకోవద్దు. చాలామంది అండి ఈ లోకంలో మరి ఏం చేస్తున్నారంటే డబ్బు సంపాదించడానికి అవ్వచ్చు, ఎంజాయ్ చేయడానికి అవ్వచ్చు, లేకపోతే ఏదైనా చేయడానికి అవ్వచ్చు, చీకటి మార్గాలను ఎంచుకుంటున్నారండి. ఏంటి? డబ్బు సంపాదించడానికి లంచాలు తీసుకోవడం అని, లేకపోతే డబ్బులు సంపాదించడానికి అక్రమమైనటువంటి మార్గంలో మరి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు వచ్చేయడానికి ప్రయాసపడుతున్నారు. కానీ వద్దు అని దేవుడు చెప్తున్నాడు. నువ్వు చీకటి మార్గంలో అక్రమంగా నీకు ఒక్క రూపాయి కూడా అక్రమంగా మనకి ఏది కూడా వద్దు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. మనం చీకటి మార్గంలో నడిచేవారిగా కాకుండా వెలుగులో మనం నడిచేవారిగా ఉండాలి. ఆ మార్గంలో మనకి లేటుగా వచ్చినా, ఏ ఇన్కమ్ లేటుగా వచ్చినా, లేకపోతే ఏదైనా సరే మనకి లేటుగా వచ్చినా కూడా బ్లెస్సింగ్స్ అవ్వచ్చు, ఏదైనా మేలు అవ్వచ్చు, ఏదైనా లేటుగా వచ్చినా కూడా స్థిరముగా ఉండే దేవుడు ఇస్తాడు. అదే ఇక్కడ అక్రమంగా చీకటి త్రోవలో నువ్వు నడుస్తూ చీకటిగా నువ్వు అక్రమంగా సంపాదిస్తే అవి ఎలా వచ్చినాయో అలాగే మీకు తెలియకుండా అవి పోతాయండి. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, వెలుగులో నడవాలి, చీకటి పనులు మనం చేయకూడదు, చీకటిలో మనం అస్సలు నడుచుకోవద్దు అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. చీకటి మార్గం అండి, చీకటి మార్గంలో ఏముంటాయంటే అనేకమైనటువంటి పాపాలు, అనేకమైనటువంటి మరి నాశనకరమైన మార్గం అది. ఆ చీకటి మార్గంలో నడిచేవారు అందరూ ఎక్కడికి వెళ్తారంట? ఆ నాశనకరమైనటువంటి పాతాళంలోకి, మండుచున్న అగ్నిగుండంలో పడిపోతారు. వెలుగుచున్న మార్గంలో వెళ్తున్నప్పుడు నీవు నడక మరి వెలుగు మార్గంలో వెళ్ళినప్పుడు అది ఎలా ఉంటుందంట? మరి గొప్ప అద్భుతమైన రాజ్యంలో దేవుని రాజ్యానికి మనం స్వతంత్రులుగా చేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి వాక్ ఇన్ లైట్ అంటే వెలుగులో మనము నడుచుకోవాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో మనం చదువుకున్నట్లయితే, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో మనం చదువుకున్నట్లయితే, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడని యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయును. దేవుని వాక్యం రాయబడి ఉంది, ఆయన వెలుగులోనున్న ప్రకారము. యేసు ఎక్కడున్నారండి? వెలుగులో ఉన్నారు. ఆ ప్రకారము మనము వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునితో గొప్ప సహవాసం కలిగిన వారిగా ఉంటాము. ఎందుకంటే వెలుగులోనున్న యేసు దగ్గరికి నువ్వు నడిచినప్పుడు, నీ నడక వెలుగులోనికి వెళ్ళినప్పుడు నువ్వేమవుతావంటండి? అన్యోన్య సహవాసంతో దేవునితో నడవగలుగుతాము. అలాగే ఈ లోక పాపములు, ఈ ప్రతి పాపములు యేసు రక్తంతో కడిగి మనల్ని పరిశుద్ధపరిచి ఆ వెలుగు మార్గంలో నుండి మనల్ని ఏం చేస్తాడంట? నిత్య రాజ్యంలోనికి దేవుడు తీసుకెళ్ళి నిన్ను నన్ను వారసులుగా చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇక మీదటనైనా మనం ఏం చేయాలంటే అండి, చీకటి మార్గంలో విడిచిపెట్టి, చీకటి పనులు విడిచిపెట్టి, మరి చీకటి పాపములు అన్నీ కూడా మనం విడిచిపెట్టి ఏం చేయాలంట? విగ్రహార్థాలు, దొంగతనములు, వ్యభిచారములు, మరి అనేకమైనటువంటి చెడు పనులు, మరి డ్రగ్స్ అని అనేక మంది చెడు పనులు, ఫోన్కి బానిసైపోయి, చెడు గేములకి బానిసైపోయి అనేక మంది వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుని చీకటి బ్రతుకును బ్రతుకుతున్న ప్రతి ఒక్కటి కూడా మనం ఏం చేయాలంట?
ఆ త్రోవను విడిచిపెట్టి దేవుని మార్గాన్ని ఎంచుకున్నప్పుడు దేవుడు నిన్ను నన్ను అంచెలంచెలుగా ఆశీర్వదించడానికి, నిత్య రాజ్యంలో నిన్ను ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి మనం చూసినట్లయితే 5వదిగా మెలకువగా ఉండి మనం నడుచుకోవాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి దేవునిలో మనం ఏం చేయాలంటే అండి, మెలకువగా ఉండి రాబోయే ఉగ్రత కొరకు ముందుగానే ఏం చేయాలంటే అండి, మనం అందరము గ్రహింపు కలిగి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. మెలకువ కలిగి మనం ఎక్కువగా విజ్ఞాపన చేసేవారిగా ఉండాలి. దేవుని వాక్యం సెలవిస్తుందండి, మనము చాలా భయంకరమైన దినాల్లో ఉన్నాము. రాబోయే ఉగ్రత గురించి మనం ముందుగానే ఏం చేయాలంట, గ్రహించి మోకరించి మన యొక్క అందరూ కూడా రక్షింపబడాలి అని చెప్పి మనం భారం కలిగి ఏం చేయాలంట, ప్రార్థన చేసేవారిగా ఉండాలి. మరి వాక్యంలో మనం చదువుకున్నప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం మనం చదువుకున్నప్పుడు, ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా చక్కని మాట రాయబడి ఉంది. ప్రతి సమయమునందునంటండి ఏం చేయాలంట, ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను. ప్రార్థన అంటే మన కోసం మనం చేసుకునేది, విజ్ఞాపన అంటే అనేక మంది ఇతరుల కొరకు మనం చేసేదాన్ని విజ్ఞాపన అంటారు. అయితే నువ్వు నీ కోసం ప్రార్థన చేసుకోవాలి, అనేక మంది కొరకు భారం కలిగి నువ్వు ప్రార్థన చేయాల్సిన భారం ఉంది. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండాలి. ఎవరి కోసం అని దేవుడి వాక్యం సెలవిస్తుంది, సమస్తమైన జనుల కొరకు మనం ఏం చేయాలంట, మనము పట్టుదలతో ఏం చేయాలండి, పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేయాలి, ప్రభా భూకంపాలతో అనేక మంది నశించిపోతున్నారు ప్రభా, నువ్వేం చేయాలి, అందరినీ కాపాడండి ప్రభా. ఎస్ఐ తండ్రి ఫ్లైట్ క్రాష్ అయిపోయిందని అనేక మంది నశించిపోయారయ్యా, అందులో రక్షణ లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో ముందుగానే మనం గ్రహించగలిగి మోకరించి దేవుని సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడు ఇంకా ఏదైనా ఉగ్రతలు ఉన్నాయేమో దేవుడు వాటన్నిటి నుంచి తప్పిస్తాడు. ఈ పాపం అనేది విస్తరించిపోయండి, అనేకుల్లో ప్రేమ చల్లారిపోయి ఈ అనేకమైనవి మనం చూస్తూ ఉన్నాం. అనేకమైన ఉగ్రతలు సాతాను గారు తక్కువ సమయంలో ఎక్కువ మంది నశించిపోయేలా చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం భారం కలిగి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. నీ దేవుడు వాక్యం సెలవిస్తుంది, మెలకుగా ఉండి నడుచుకొనుడి. మరి చాలా మెలకుగా సిద్ధపాటుతో మనం ఉన్నప్పుడు మరి చాలా చక్కని మేలు మనము చూడగలుగుతాము. మరి వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరి కొరకు విజ్ఞాపన చేయాలి, నీ కుటుంబం కొరకు నువ్వు ప్రార్థన చేసుకోవాలి. అలాగే నీ కుటుంబం రక్షించబడాలని ప్రార్థన చేయాలి. నీ కుటుంబం ఏ యాక్సిడెంట్లు, ఎటువంటి భయంకరమైనటువంటి విపత్తుల నుంచి నీ కుటుంబం రక్షింపబడాలని ప్రార్థన చేయాలి. అలాగే నీ కోసమే కాకుండా అనేక మంది కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు, మరి నాయకుల కొరకు, అందరి కొరకు ప్రార్థన చేయాలి. వాళ్ళందరినీ ఉగ్రతను దేవుడు రక్షించాలని. అలాగే మరి చూసినట్లయితే మనుషులు అందరి కొరకు ప్రార్థన చేయమని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందరినీ రక్షించమని మనం ప్రార్థన చేయాలి. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతోమంది యవనస్తులండి బండి మీద, బైక్ మీద స్పీడ్గా వెళ్ళిపోయి వాళ్ళ ప్రాణాలను పోగొట్టుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే అనేక మంది ఉత్తిపున్న అక్కడ కార్ పెట్టి లేదా బైక్ పెట్టి అలా నుంచుంటే ఏదో వచ్చి వెహికల్ గుద్దేసిందని అనేకమైనటువంటి దుర్వార్తలు మనం వింటూ ఉన్నామండి. వాటన్నిటి కోసం మనం ప్రార్థన చేయాలి. అనేక మంది నశించిపోతున్నారు, విగ్రహార్థులతో ఉన్నారు ఎంతోమంది, వారందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. యేసయ్యా నువ్వు నిజమైన దేవుడు అని అందరూ గ్రహించాలి. ప్రతి నాలుక యేసయ్య దేవుడని ఒప్పుకోవాలి ప్రభా. ప్రతి మోకాల్ని సన్నిధిలో వంగాలి ప్రభా. మరి నీకు విరోధంగా రూపింపడిన ఏ ఆయుధం వర్ధిల్లదన్న ఎంతోమంది అండి ఈ లోకంలో
చిన్నగా ఏదైనా వాక్యం చెప్తున్నా, ఏదైనా చేస్తున్నా మరి చాలామంది మరి చూసి చాలామంది ఇష్టం లేని వాళ్ళు కూడా దేవుని మీద అనేకమైన అంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. మరి దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్న మనము క్రీస్తుకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి బిడ్డ కూడా వాళ్ళను కూడా మనం ప్రేమించాలండి. వాళ్ళు కూడా రక్షింపబడాలని మనం ప్రార్థన చేయాలి. సౌలు మారలేదా? మారుతారు. ప్రతి ఒక్కరు కూడా యేసయ్యలో రక్షింపబడతారు. వాళ్ళు నశించిపోవాలని మనం కోరుకోవద్దు, కానీ మరి ఏదో మనము ఒక శత్రువుని చూసినట్లుగా చూడొద్దు, కానీ ప్రతి బిడ్డని దేవుడు రక్షించాలని యేసయ్య నామంలో మనం దేవునికి మొరపెట్టే వారిగా ఉండాలి. మరి చూసినట్లయితే యేసయ్యకి మరి యేసయ్య నామాన్ని కూడా దూషించే వాళ్ళు, అవమానపరిచే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ప్రభా. వాళ్ళందరూ నేను నమ్ముకోవాలి ప్రభా అని మెలకు కలిగి మనం అందరం కూడా ప్రార్థన చేయాలి. చూడండి, అనేక చోట్ల సేవకుల మీదకి అనేకమైన దాడులు వస్తూ ఉన్నాయి. వాళ్ళందరి కొరకు మనం ప్రార్థన చేయాలి ప్రభా. ప్రతి సేవకుల కుటుంబాన్ని నువ్వు రక్షించండి ప్రభా. వాళ్ళ సేవలను ఆశీర్వదించు ప్రభా. ఎటువంటి కీడు వారి మీదకి రాకుండా నువ్వు కాపాడని మనం భారం కలిగి ఏం చేయాలండి? ప్రార్థన చేసేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి చూసినట్లయితే తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో మనం చదువుకున్నట్లయితే, రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరి కొరకు ఏం చేయాలంటండి? ప్రార్థనలు అలాగే కృతజ్ఞతాస్తుతులు కూడా మనము చెల్లించే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి చాలామంది ప్రార్థన చేస్తారండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించరు. ఎగ్జాంపుల్గా చెప్తున్నాను నేను. పరలోకంలో నుండి 2 దేవదూతలు బయలుదేరారంట. అయితే ఇద్దరు దేవదూతలు కూడా ఏం చేశాయంటే చెరుకు గంప పట్టుకున్నాయంట. ఏం చేశాయండి? చెరుకు గంప పట్టుకుని వచ్చాయి. ఎందుకంటే ఒక గంపేమో ప్రార్థనలతో నింపుకొని పట్టుకెళ్ళడానికి, ఇంకో గంపేమో స్తుతులు మోసుకుని వెళ్ళడానికి, స్తుతులు పట్టుకు వెళ్ళడానికి. అయితే ఒక దేవదూత యొక్క గంప నిండిపోయింది. ఏ గంప నిండిపోయి ఉంటుందండి? మీరు అందరు చెప్పండి. ఏ గంప? ప్రార్థనల గంప నిండిపోయింది. ఎందుకంటే ఒక మనిషి మోకరించారంటే, యేసయ్యా నా కొడుకు పెళ్ళవ్వాలి, నేను ఇల్లు కట్టుకోవాలి, నా కూతురికి ఇలా ఉండాలి, నా కొడుకు ఇలా ఉండాలి, నా భర్త మారాలి, ఎన్ని కోరికలు, నేను ఇది బంగారం కొనుక్కోవాలి, ఆ స్థలం కొనుక్కోవాలి, ఇది చేయాలి, అది చేయాలని అనేకమైన కోరికలతో కోరుకుని అలా జనాలందరూ ప్రార్థనలు పెట్టుకుంటే ఆ గంప ఏమైపోయిందంటండి? కొంత సమయానికే నిండిపోయిందంట. అయితే ఇంకో దేవదూత మాత్రము సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు కూడా ఆ గంపట్టుకుని తిరిగితే కొన్ని మాత్రమే నిండిందంట, కొంచెం మాత్రమే. ఏంటి అనంటే అందరూ ప్రార్థనలతోటే ఆగిపోయారు ప్రభా. ఈ 2 గంపలు తీసుకెళ్తే అందరూ ప్రార్థనలతోటే ఆగిపోయారు ప్రభా. ఎవరు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లేదు. అయ్యో నాకు ఈ జీవితం ఇచ్చిన దేవునికి స్తుతులు అని ఎవ్వరూ అనట్లేదు. ఏం చేయాలంట? ఏం చేస్తున్నారంట? అందరూ ప్రార్థనా విన్నపాలే అడుగుతున్నారు, అంతేగాని ఎవ్వరు కూడా ఏం చేయట్లేదు, నీకు స్తుతులు చెల్లించట్లేదని ఆ దేవదూతలు చెప్పడం జరిగినాయి అంట. అంటే ఇక్కడ రాయబడి ఉంది చాలా చక్కని మాట. విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఎంత ప్రార్థన చేస్తామో అంతకన్నా ఎక్కువ దేవుని ఏం చేయాలండి? స్తుతి యాగము చెల్లించే వారిగా ఉండాలి. యెహోవాకు స్తుతి చెల్లిస్తూ ఆయన గుమ్మంలోనికి ప్రవేశించడానికి రాయబడి ఉందండి. దేవునికి స్తుతి యాగం చేయాలి, దేవుని స్తుతించాలి, నిత్యము స్తుతించాలి. ఆయన చేసిన మహోపకారములు బట్టి భక్తుడైన దావీదు అంటాడు, నువ్వు చేసిన ఉపకారములలో నేను దేనిని మరువనయ్యా అని దేవుని స్తుతిస్తున్నాడు. మహోన్నతుని చాటును నివసించువాడు, సర్వశక్తిని నీడను విశ్రమించువాడు ఆయనే అని దేవుని స్తుతిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి మనం చూసినట్లయితే మెలకువగా ఉండి మనం నడుచుకునేవారిగా, జ్ఞానం కలిగి నడుచుకునేవారిగా మనం ఉండాలి. అలాగే మనం చూసినట్లయితే యోనా విపత్తును గమనించక ఏం చేశాడండి? దేవుడి మాటను తృణీకరించి మరి నినివే వెళ్ళాల్సిన ఆయన తర్షీషు పట్టణానికి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. అయితే దేవుని యొక్క మాట కాదని మనం వెళ్ళినా అందులో ఎంత మాత్రం జయం పొందుకోలేము. అందుకే గొప్ప విపత్తు అక్కడ ఏర్పడింది. మరి విపత్తు గ్రహించినటువంటి యోనా మరి ఆ మెలకుపాటు లేకుండా నిద్రిస్తూ ఉన్నప్పుడు మరి దేవుడు ఏం చేశాడండి? బుద్ధి చెప్పడానికి 3 రోజులు చేప కడుపులో ఉంచి అతని యొక్క హృదయాన్ని కదిలించి బండ హృదయాన్ని మార్చి దేవుడు ఏం చేశాడండి? దేవుని సేవకై, దేవుని
సువార్తకై యోహనా గారిని బహుబలంగా వాడుకున్నాడు. ఈరోజు మెలకువగొండి మనం ప్రార్థన చేయాలి. మెలకువగొండి ప్రార్థించాల్సిన యోనా, మరి మెలకువగొండి అనేక మందికి ప్రకటించాల్సిన యోనా, నినువే వెళ్ళాల్సిన ఎక్కాల్సిన ఆ యోనా గాఢ నిద్రపోతూ మెలకువతనం లేకపోతున్నప్పుడు దేవుడు చేప కడుపులో బుద్ధి నేర్పించాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే మెలకువతో మోకరించి ఆ యొక్క నినువే పట్టణస్థుల కొరకు భారం కలిగి ప్రార్థించి ఉగ్రత నుండి తప్పించబడేలా చేశాడండి. ఈరోజు వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డలారా, సోమర్తనంగా మనం ఉంటున్నామేమో, లేజినెస్ మనలో ఉంటుందేమో. దేవుడు అంటున్నాడు, సోమర్తనం అని నీలో ఉంటే దారిద్ర్యం నీ ఇంటికి వస్తుంది, కరువు లేమి నీ ఇంటికి వస్తుంది, మరి దోపిడిగాడు వచ్చినట్టుగా వస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే సోమరివాడంటండి మరి ఏం చేసినా కూడా ఏముండదంటండి, ఫలితం అనేది ఉండదు. కాబట్టి వాక్యం విన్నప్పుడే దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథంలో సలోమన్ గారు చాలా చక్కని మాటలు రాశారు సోమరి కోసము. మీరు చదువుకున్నట్లయితే, మరి చూసినట్లయితే మనం అందరం కూడా మెలకు కలిగి ప్రార్థించే వారిగా ఉండాలి. అలాంటి మెలకు పాటు మనం అందరం కూడా కలిగి ఉందుము గాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే మనం చూసినట్లయితే ఆరోదుగా జ్ఞానంతో నడుచుకోవాలి. ఏం చేయాలి? జ్ఞానంతో నడుచుకోవాలి. ఈరోజు ప్రతి ఒక్కరిలో జ్ఞానం ఉండాలండి. వాక్ ఇన్ విజ్డమ్. మనమందరం కూడా జ్ఞానంలో మనం నడుచుకునే వారిగా ఉండాలి. వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే, మరి కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో దేవుని వాక్యం రాయబడి ఉంది. సమయమును పోనీగా సద్వినియోగం చేసుకొనుచు సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. దేవునికి స్తోత్రం. ఈరోజు సంఘములోనే ఉన్న మనకి దేవుని యొక్క జ్ఞానం ఉంటుందండి. బయట ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే అవి ఇవి హేళనకరంగా, దేవుని కొరకు హేళనకరంగా మాట్లాడుతుంటారు. వాళ్ళతో తిరుగుబాటు చేయడం కాదు, జ్ఞానం కలిగి వాళ్ళకి క్రీస్తు ప్రేమను పంచుతూ మనము నడుచుకునే వారిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు చాలా దేవుని బిడ్డలమైన మనందరికీ కూడా జ్ఞానం అవసరమండి. ప్రతి భార్యకి కూడా జ్ఞానం అవసరం. ఎందుకంటే బిడ్డల్ని జ్ఞాన మార్గంలో నడిపించుకుంటూ సన్నిధికి నడిపించుకోవాలి, బిడ్డలను నడిపించుకోవాలి, దేవుణ్ణి అడగాలండి. సూసన్న వెస్లీ అనేటువంటి ఆ మంటండి, మరి చాలామంది పిల్లలు పుట్టారు, 18-19 మంది పిల్లలు. అయితే ఆ పిల్లలందరి కొరకునంటండి ఎన్నో గంటల సేపు చాలా గంటల సేపు మోకరించి ఆమె పని చేసుకోవడం తక్కువ, ప్రార్థనలో ఉండడం ఎక్కువ అంటండి. ప్రార్థన చేసి మోకరించి ప్రార్థన చేస్తూ 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 ఆ బిడ్డలకి దేవుని యొక్క వాక్యాలని అందిస్తూ చక్కగా బలపరిచంటండి. అందరినీ కూడా దేవుడు సేవకులుగా చేసిందంటండి. అయితే అందరూ దేవుడు సేవ చేశారు. అయితే వారిలో 2 మాత్రం చాలా బలమైన సేవ చేశారు. దేశాలనే మార్చే అంత గొప్ప సేవల్ని మరి చేయగలిగే అంత 2 బిడ్డల్ని దేవుడు వాడుకున్నాడు. మరి మీరు సేవ చేయలేకపోయినా కూడా మీ పిల్లలకి కూడా ట్రైనింగ్ ఇవ్వచ్చు. జ్ఞానం కలిగి బిడ్డల్ని నడిపించాలి, అలాగే కుటుంబాన్ని నడిపించాలి. అలాగే జాబ్ చేసిన వాళ్ళకి కూడా చాలా జ్ఞానం కలిగి ఉండాలి. అలాగే చదువుకున్న పిల్లలు జ్ఞానంగా ఉండాలి. ఈ జ్ఞానం అంతా ఎవరిస్తారు? మరి దేవుల్లో కూడా మనం జ్ఞానంతో నడుచుకోవాలి. జ్ఞానం అంతా ఎవరిస్తారు అంటే దేవుల్లో మాత్రమే మనకి జ్ఞానం ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి వాక్యాన్ని చదువుకున్నప్పుడు పాము వలె వివేకులుగా ఉండాలి, పావురం వలె నిష్కపటులై యుండుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ జ్ఞానంతో మనం ఇవన్నీ కనిపెట్టుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఈ జ్ఞానము ఎక్కడి నుండి వస్తుంది అని అంటే, మరి యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో చదువుకున్నప్పుడు, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో, ఆయన ఎవడిని గద్దెంపక అందరికీ నీ జ్ఞానము ధారాళంగా దయచేవాడు. దేవునికి స్తోత్రం. ఎవరిని గద్దెంపగా ఆయన అందరికీ ఏం చేస్తాడండి? ధారాళంగా జ్ఞానం ఇస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్న మనకి ఆయన జ్ఞానం ఇచ్చే దేవుడు. కాబట్టి మనం దేవుని దగ్గర జ్ఞానాన్ని పొందుకోవాలి, జ్ఞానంతో మనం నడుచుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే జ్ఞానం కలిగి నడుచుకునే వారిగా ఉండాలి. ఆ జ్ఞానం దేవుని యొద్ద నుండి వస్తుంది. ఇప్పుడు దేవుని యొద్ద నుండి వచ్చే జ్ఞానం ఎలా ఉంటుంది అని వాక్యం చూసినట్లయితే, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో రాయబడి ఉంది, దేవుని నుండి వచ్చే జ్ఞానము పవిత్రమైనది. ముందుగా ఎలాంటిదంటండి? పవిత్రమైనది, సమాధానకరమైనది, అలాగే మంచి ఫలముతో నిండుకొనినది,
పక్షపాతము లేనిది, వేషధారణైనను లేనిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పక్షపాతం అనేది లేనిది, వేషధారణ అనేది లేనిది. అలాంటి జ్ఞానం దేవుడు మనందరికి ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. అసలు జ్ఞానం అంటే ఏంటి అని అంటే యోబు గ్రంథం 28:28 రాయబడి ఉంటుందండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం. ఒకే మాటలో ఇన్ వన్ వర్డ్ ఏం చెప్పాలి అని అంటే విజ్డమ్ అంటే ఏంటి అని అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే నిజమైన జ్ఞానము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనం ఏ పాపం చేయమండి, ఏ పాపం చేయట్లేదంటేనే నువ్వు జ్ఞానవంతుడు అని అర్థము. కాబట్టి మనం ఏం చేయాలంటే భయభక్తులు కలిగి మన జీవితాల్ని జీవించే వారిగా ఉండాలి. మరి చివరిగా 7వదిగా పవిత్రతలో మనం నడుచుకోవాలి. వాక్ ఇన్ ప్యూరిటీ అంటే దేవుని యొక్క పరిశుద్ధమైన మార్గం ఎంచుకుని పవిత్రంగా మన జీవితాలు నడవాలి. అయ్యో పలానా ఆవిడ చాలా చెడ్డ క్యారెక్టర్ అండి, పలానా ఆయన తాగాడంటే ఇంక అస్సలు ఆపడండి అని చాలామంది క్యారెక్టర్ని వాళ్ళ జీవితాలని ఏం చేస్తారంటే పాడు చేసుకుని అందరిలో బ్యాడ్ అవుతూ ఉంటారు. కానీ వద్దు, పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవించాలి, పవిత్రమైన జీవితాన్ని జీవించాలి. మరియమ్మ గర్భంలో వేసే పుట్టడానికి కారణం ఏంటంటే ఆమె పవిత్రమైంది అని రాయబడింది. పవిత్రురాలు, పరిశుద్ధురాలు. ఈరోజు పరిశుద్ధంగానే ఉన్నప్పుడు దేవుడు నిన్ను కూడా ఎంచుకుంటాడండి. పవిత్రంగానే ఉన్నప్పుడు నా సేవకి నా కుమార్తె నువ్వు కావాలి అంటాడు, నా సేవకు నువ్వు కావాలి నా కుమారుడు అంటాడు. ఈరోజు అటువంటి పవిత్రతను మనం కాపాడుకోవాలి. మరి చూసినట్లయితే తిమోతి గారు చాలా చక్కని మాట పౌలు గారు తిమోతికి రాసిన పత్రికలో చెప్తారు. పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:12 చాలా చక్కని మాట రాయబడి ఉంటుంది. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా నుండుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరించేలా నువ్వు ఉండొద్దు. నీ బ్రతికి ఎవరు ఏలెత్తి చూపించేలా నువ్వు ఉండొద్దు. చాలా పవిత్రంగా యథార్థంగా నువ్వు జీవించి అనేక మంది నిన్ను మెచ్చుకునేలా నీ జీవితాన్ని జీవించు అని చక్కని మాటలు చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు వాక్యం వింటున్నప్పుడే దేవుని బిడ్డలారా, నువ్వు కూడా పవిత్రతలో నడుచుకోగలుగుతున్నావా? నువ్వు పవిత్రంగా ఉన్నప్పుడు దేవుని యొక్క విజయాన్ని, గొప్ప ఆశీర్వాదాన్ని మనం చూడగలుగుతాము. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమనంటే మొట్టమొదటిగా మనం అందరం కూడా ఏం చేయాలండి, మనం అందరం కూడా క్రీస్తులో, వాక్ ఇన్ క్రైస్ట్, క్రీస్తులో నడుచుకోవాలి. అలాగే వాక్ ఇన్ స్పిరిట్, మనము ఆత్మలో నడుచుకునే వారిగా ఉండాలి. అలాగే మనమందరం కూడా ప్రేమలో నడుచుకోవాలి. వాక్ ఇన్ లవ్ అంటే దేవుని యొక్క ప్రేమలో మనం నడుచుకోవాలి. అలాగే వెలుగులో నడుచుకోవాలి. 5వదిగా మెలకుగా ఉండి మనం అందరం కూడా నడుచుకోవాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. 6వదిగా జ్ఞానంతో నడుచుకోవాలి. వాక్ ఇన్ విజ్డమ్, దేవుని బిడ్డలమైన మనం జ్ఞానంతో నడుచుకోవాలి. చాలామంది తల్లిదండ్రులండి ఈ రోజుల్లో పిల్లలకు ఒక మొబైల్ ఫోన్ ఇచ్చేసి ఏం చేస్తున్నారంటే నువ్వు ఇంటి దగ్గర ఆడుకో, అయితే ఫోన్ చూసుకుంటూ ఉండు అని చెప్పి ప్రార్థన చేసుకోవడానికి వాళ్ళు వచ్చేస్తున్నారు సన్నిధికి. పిల్లల్ని తీసుకురావట్లేదు, అది జ్ఞానం కాదు. కానీ జ్ఞానంతో నడుచుకుంటూ పిల్లల్ని, కుటుంబాన్ని కూడా నడిపించేవారిగా ఉండాలి. 7వదిగా పవిత్రతలో నడుచుకోవాలి. వాక్ ఇన్ ప్యూరిటీ. మరి చాలా పవిత్రంగా యథార్థంగా నడుచుకున్నప్పుడు దేవుడు నిన్ను ఆయన సేవలో బహుబలంగా వాడుకుంటాడు. నీ యవ్వనమును బట్టి నీ జీవితాన్ని ఎవరు తృణీకరించకుండా వేలెత్తి చూపించేవారిగా కాకుండా మనమందరూ యథార్థంగా పవిత్రత కలిగి జీవించేవారిగా ఉండాలి. ఈ వాక్యమైన ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు నుంచి చక్కని నడవడికి భౌతికంగా మనం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం, చెప్పులు వేసుకుంటాం, ముళ్ళు గుచ్చుకోకుండా నడుస్తూ ఉంటాం, ఎన్నో చేస్తాం. ఈరోజు మనం దేవుళ్ళో నడిచే విధిగా కూడా దేవుళ్ళలో నడిచే ప్రవర్తన కూడా చాలా చక్కగా ఉండాలి. ఏ విధంగా నడుచుకోవాలో నువ్వు తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకున్న నీవు చక్కని ప్రవర్తన కలిగి మనం కూడా ఏం చేయాలంటే దేవుళ్ళలో చక్కని ప్రవర్తన కలిగి నడుచుకున్నప్పుడు దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నారు. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందామండి. శరణతుడా, మౌనతుడా, సకల ఆశీర్వాదమునకు కారణభూతుడైన మా ప్రియ పరలోక తండ్రి, నీ నామానికి వేలాది స్తుతులు, స్తోత్రాలు ప్రభా. నాతో మాతో మీరు మాట్లాడి మాటలు బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. నిలబడిన నీ బిడ్డలందరినీ తండ్రి ప్రభా వేసే వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ ఆశీర్వదించండి అయ్యా. నిలబడిన నాలో నువ్వు మాట్లాడి నీ మాటలు బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. మీరే మాట్లాడారని నమ్ముతున్నాం ప్రభా. వేసే తండ్రి ప్రభా, నీ బిడ్డల్లో ఈ వాక్యాల ద్వారా ఆశీర్వాదకరంగా తండ్రి వాళ్ళని దీవెనకరంగా ఉంచి మహిమ పొందుకోమని అడుగుచున్నాను. వాళ్ళకున్న ప్రతి అవసరత
అవసరతలు తీర్చి మీరు మాత్రమే తండ్రి నీ అధిక ఐశ్వర్యం చొప్పున దీవించి మహిమ పొందుకోమని ప్రభా తండ్రి ప్రతి బిడ్డని పేరు పేరున ఆశీర్వదించి దీవించి మహిమ పొందుకోమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. మరణాత. ఇజ్రాయెల్ మినిస్ట్రీస్ అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందన మరణాతలండి. ఈ యొక్క కార్యక్రమాలు, ఈ యొక్క వర్తమానాలు మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మా కొరకు ప్రార్థన చేయండి. అలాగే దేవుడు మీకు ప్రేరేపిస్తే కింద కనిపిస్తున్నటువంటి నెంబర్కి ఫోన్పే ఆర్ గూగుల్ పే చేసి మీ సహకారాన్ని అందించండి. అలాగే మీలో ఎవరికైనా ఎటువంటి అనారోగ్య సమస్యలైనా ఎటువంటి ప్రార్థన అవసరమైతే కనుక మరి నెంబర్కి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించి ఫలభరితంగా దీవించునుగాక. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్.